అత్యాచారానికి పాల్పడిన నిందితుల్ని వెంటనే శిక్షించాలంటూ ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఆందోళనలో పాల్గొన్నారు. నిందితులకు 2 నెలల్లోపు శిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇండియా గేట్ వద్దకు విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. వారిని నిలువరించేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. के अंदर आर्टिकल 19(1)A में हमारा अधिकार है कि हम लोग पीसफुली प्रोटेस्ट कर सकते हैं। प्रशांत भूषण जी ने सुप्रीम कोर्ट के अंदर केस किया था। उस केस में सुप्रीम कोर्ट ने बोला है कि आप कहीं भी प्रोटेस्ट कर सकते हैं। अगर आप पीसफुली प्रोटेस्ट कर रहे हैं तो सरकार हमारे पीसफुल प्रोटेस्ट को नहीं रोक सकती है। तो सरकार ने जो ये धारा 144 लगाई है ये बिल्कुल गलत है और हम सब लोग भी आज सरकार की इस धारा 144 का उल्लंघन करने के लिए आए हैं। दूसरी बात, जनता आखिर क्या मांग कर रही है? जनता आखिर क्या मांग कर रही है? जनता केवल यही तो कह रही है कि संसद का एक स्पेशल सत्र बुलाया जाए। बिल्कुल बुलाया जाए। ये संसद हमारे लिए है या ये संसद सांसदों के लिए, इस देश के लोगों के लिए? तो एक स्पेशल सत्र बुलाना चाहिए और एक ऐसा कानून पास होना चाहिए कि अगर कोई बलात्कार करे तो 2 महीने के अंदर उसको सजा मिलनी चाहिए। 1.25 लाख केस पेंडिंग पड़े हुए हैं हमारे देश में। ఢిల్లీ గ్యాంగ్ రేప్ నిరసనలకు అరవింద్ కేజ్రీవాల్ మద్దతు పలికారు. దోషులను 2 నెలల్లోగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. అటు నిరసనకారులతో సోనియా ఇవాళ భేటీ అయ్యారు. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, సోనియాతో విద్యార్థుల భేటీకి సంబంధించిన వివరాలేంటి? రాఘవేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అంబిక. దేశ రాజధాని ఢిల్లీలో నిరసనల హోరు కొనసాగుతుంది. నిన్న విజయ్ చౌక్ లో రాష్ట్రపతి భవన్ ముట్టడించేందుకు పెద్ద ఎత్తున విద్యార్థి, మహిళా, యువజన సంఘాలు ప్రయత్నించాయి. నిన్న రాత్రి వరకు కూడా అదేవిధంగా ఇవాళ ఉదయం అక్కడ నుంచి చాలా మందిని పోలీసులు పంపించి వేశారు. ఇప్పుడు ఢిల్లీలో పూర్తి స్థాయిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఢిల్లీలో 144 సెక్షన్లు కొనసాగుతుంది. అదే సమయంలో మెట్రో స్టేషన్లు 7 మెట్రో స్టేషన్లు కూడా పోలీసులు ఆపివేశారు. ఎవరిని కూడా ఇటువైపు రానియకుండా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇండియా గేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకారులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు 2-3 సార్లు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు వారందరినీ కూడా ఇక్కడి నుంచి చెదరగొట్టేందుకు. అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గని పరిస్థితి. మొత్తంగా అందరూ కూడా ఇండియా గేట్ వైపు వస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇవాళ ఆందోళనలో పాలు పంచుకున్నారు. చాలా మంది ఇండియా గేట్ వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రపతి భవన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. నిన్నటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు ఇవాళ ఉదయం నుంచి చేపట్టారు. అటువైపు వాహనాల రాకపోకలు కానీ ఎవరిని కూడా అటువైపు పంపించడం లేదు. కేవలం ఇండియా గేట్ వద్దకు మాత్రమే అనుమతించారు. అక్కడికి కూడా పూర్తి స్థాయిలో వెళ్ళనివ్వడం లేదు. మొత్తంగా ఇవాళ కూడా 2వ రోజు కూడా ఆందోళన భారీ ఎత్తున కొనసాగుతుందని చెప్పాలి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో ఇవాళ ఆందోళనలో పాల్గొన్నారు. వారంతా కూడా నిందితులను కఠినంగా శిక్షించాలి, శిక్షించేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే ఇవాళ కూడా ఎంతసేపు ఇక్కడే వాళ్ళు ఇండియా గేట్ వద్ద ఆందోళన చేపడతారని కూడా చూడాల్సి ఉంటుంది. పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీరు జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఇప్పటికే ఆంక్షలు విధించాం, మీరు వెళ్ళిపోవాల్సిందిగా వాళ్ళు కోరుతున్నారు. అయినప్పటికీ వారెవరు కూడా ఇక్కడ నుంచి కదలని పరిస్థితి ఉంది. ఓకే రాఘవేంద్ర, అయితే ఇప్పుడు నిన్న నైట్ ఎవరైతే ఉన్నారో విద్యార్థి ప్రతినిధులతో ఈ రోజు సోనియా, రాహుల్తో వారు సమావేశమైనట్టుగా తెలిసింది. మరి ఈ సమావేశంలో ఏ విషయాలు ప్రధానంగా ఈ విద్యార్థి నేతలు ఎవరైతే ఉన్నారో వీరు ఏ విషయాల్ని ముఖ్యంగా ప్రస్తావించారు? ఎప్పట్లోగా ఈ కేసు పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు? ఇప్పటికే అంటే నిన్న రాత్రి సోనియా గాంధీ ఇంటి ముందు ఆందోళన చేపట్టడం జరిగింది. నిన్న రాత్రి సోనియా గాంధీ ఆందోళనకారులతో మాట్లాడడం జరిగింది. వీలైనంత తొందరగా వారిని కఠినంగా శిక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు. అయినప్పటికీ వాళ్ళు శాంతించలేదు. ఆందోళనకారులు శాంతించని పక్షంలో ఇవాళ కూడా ఉదయం రమ్మని మరోసారి సంప్రదింపులు జరుపుతామని చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్పి సింగ్ కూడా ఇవాళ సంప్రదింపుల్లో పాల్గొన్నారు. కొంతమంది ఆందోళనకారులతో సోనియా గాంధీ చర్చలు జరపడం జరిగింది. ఆ సమావేశం ముగిసిన తర్వాత ఆర్పిఎన్ సింగ్ మాట్లాడడం జరిగింది. ఎవరైతే నిందితున్నారో వారిని కఠినంగా శిక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆ వైపుగా చర్యలు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆందోళనకారులు శాంతించని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూడవచ్చు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా వారిని ఇక్కడ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ వందలాది సంఖ్యలో చేరుకుంటున్నారు. మధ్యాహ్నానికి వేలాది సంఖ్యలో కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్నటికి ఇవాళకి మాత్రం రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంలో దాదాపు సక్సెస్ అయ్యారని చెప్పాలి. వారంతా